సాధారణంగా మన బర్త్‌డేలు ఇలాంటివి జరుపుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ మనకు వాచెస్, ఇలా పెన్స్, ఇలా లిటిల్ బిట్ థింగ్స్ కొన్ని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. కాకపోతే మా ఫ్రెండ్ ఒకతను మాత్రం నాకేమిచ్చాడంటే భగవద్గీతని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఈరోజు నిన్న ఇచ్చింది కాదు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. నేను 2 సంవత్సరాల క్రితం వాడు నాకు ఇస్తున్నప్పుడు చెప్పిన ఒక మాట, దీన్ని రెగ్యులర్‌గా చదువు మామ, నీకు నీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయని చెప్పాడు. కాకపోతే నేను సరే రేపు చదువుదాం అంటూ దాన్ని పెండింగ్‌లో పెట్టాను. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను అంటూ సెర్చ్ చేస్తూ ఉండగా అది నాకు కనిపించింది. ఇప్పటివరకు ఇది సిల్ కూడా ఇప్పలేనందుకు అని చెప్పి ఆలోచన చేశాను. అయితే గుర్తుకొచ్చింది, నేను 2 years బ్యాక్ ఇది నాకు వాడు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే కనీసం ఇప్పటివరకు చదవలే, ఈ రోజు నుంచి అయినా చదువుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మా దోస్త్ యొక్క ఆ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మన ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు ఈ గిఫ్ట్లు ఇలాంటివి ఇవ్వకుండా మన హిందూ ధర్మాన్ని గొప్పగా చెప్పేటటువంటి విషయాలు, మన పురాతనాలు, ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలను, హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటివి ఏవైనా సరే మన ఫ్రెండ్స్కి వాళ్ళ బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుంచి నేను కూడా అలాగే చేస్తాను. అండ్ ఇదే కాన్సెప్ట్ మీకు కూడా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ విషయం ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మాన్ని మనం మర్చిపోతున్న, మన లోపల అంతరించిపోతున్నటువంటి ధర్మాన్ని మనం గుర్తు చేస్తున్నట్టయితే. ఎందుకనంటే ఇలాంటి గొప్ప గ్రంథాలు, గొప్ప విషయాలు ఎవరు కూడా చెప్పరు మనకు. కేవలం అవి పురాణాలు, ఇతిహాసాలు మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇప్పటి నుంచి మీరు ఏ గిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.